మిత్రుడు 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడినట్టున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదని. రాష్ట్ర ప్రభుత్వం పంపాల్సినటువంటి పద్ధతిలో పంపలేదు. రాష్ట్రపతి గారికి 200 కింద రిజర్వ్ చేసి వారిని ఆమోదించమని పంపారు. కేంద్ర ప్రభుత్వానికి 9th షెడ్యూల్లో పెట్టమనో పార్లమెంటు ప్రక్రియ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పంపలేదు. పంపనప్పుడు 42% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎక్కడున్నది? 9th షెడ్యూల్లో మీరు అమెండ్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుండి బిల్స్ వెళ్ళినాయా మీరు కనుక్కోండి. నేను సాధికారికంగా మాట్లాడుతూ ఉన్నాను, ఎందుకంటే ఆ ప్రక్రియలో బీసీ కమిషన్ చైర్మన్గా నేను ఆనాడు ఉన్నాను కాబట్టి ఆ విషయాలన్నీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చెప్పిన పంపించాల్సినటువంటి పద్ధతిలో పంపండి. బిల్ 3, బిల్ 4ను మీరు ఏమంటున్నారు 200 కింద రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి పంపించినారు. ఆ బిల్ 3, బిల్ 4 రూపకల్పనలో డెడికేటెడ్ కమిషన్ల యొక్క నివేదికలు కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ యొక్క నివేదికలు కానీ దాని వెంట పొందుపరిచినారో లేదో మనకు తెలియదు, ఎందుకంటే అవన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్ తీసుకోలేదు. కాబట్టి ప్రామాణికమైనటువంటి పద్ధతులు పాటించకుండా ఊరికనే ఈ గవర్నర్ గారి దగ్గర రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించిండ్రు. రాష్ట్రపతి గారి దగ్గర ఇప్పటికి కూడా అవి పెండింగ్లోనే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎన్నికలు కూడా పెట్టేసుకున్నారు. ఆ 42% రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు పెట్టుకున్నారు. 42% బీఫాములు ఇస్తామన్నటువంటి మాటను కూడా నిలబెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్ళిండ్రు. వారి సమాధానం చెప్పాలి. మేమెట్లా